ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా వాగ్దానం ఇచ్చిన ప్రజలందరికీ శుభము కలుగును గాక. బాగున్నారా? ఈ మంచి ఉదయకాలం మంచి దేవుని స్తుతిస్తూ ఆ మంచి దేవుని మాటలు వింటూ ఉంటే మనలో కూడా మంచి జరుగును గాక. అది జరగాలి అంటే వినుచున్న మీరు విశ్వాసం పెట్టుబడి పెడుతూ మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగుంది: అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టెదను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించెను. ఇక్కడ వినబడుతున్న 2 విషయాల్లో ఒక చక్కటి మాట. ఎదురు చూస్తున్నాను దేవుని కొరకు, నా పట్ల ఆయన చిత్తం ఏమిటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఏం చేస్తాడు ఎదురు చూస్తున్నాను. రెండోదిగా ఆలోచన చేస్తూ ఉంటే రక్షణకర్త నా దేవుని కనిపెడుతున్నాను, నా జీవితంలో ఏదో ఒక అద్భుతమైన చేస్తాడు. నేను నమ్మలేనంత గొప్ప కార్యం, చూసేవాళ్ళు ఆశ్చర్యపడే లాంటి కార్యాలు చేయగల సమర్థుడు. నా ప్రార్థన మాలక ఆలకిస్తాడు. దేవుని వాక్యం వింటున్న మనం, వాగ్దానాన్ని జ్ఞానిస్తున్న మనం, వింటూ జ్ఞానిస్తూ సాగుతున్న మీ జీవితంలో దేవుడు ఈ ఉదయకాలం గొప్ప కార్యాలు చేయాలని ఆయన తలంచి ఉన్నాడు. అవి నెరవేరాలంటే ఏం చేయాలంటే 1 ఎదురు చూడాలి, 2 కనిపెట్టాలి, 3 ప్రార్థన చేయాలి. అలా చేస్తే దేవుడు నిన్ను చూసి, నువ్వు జాబ్ ట్రయల్స్లో ఉన్నావా నైనా, నీ ఉద్యోగ ఫలము అభివృద్ధి కావాలి అంటే దేవుని సన్నిధిలో ప్రతిరోజు స్తుతియాగం చేస్తూ విజ్ఞాపన చేస్తూ, నువ్వు జాబ్కి వెళ్తున్నప్పుడు అంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు, జాబ్ సంపాదించుకోవాలని ఆశపడుతున్నప్పుడు అర్హత కలిగిన వాడిగా ప్రార్థన అర్హతలు కలిగి ఎదురు చూస్తూ, ఇంటర్వ్యూలో ఏ ప్రశ్నలు అడుగుతాను ఎదురు చూస్తానో చూసావా, దానికంటే గొప్పది నిన్ను నువ్వు ప్రశ్నించు, ప్రభా నీ సన్నిధిలో నేను ఎలాగున్నానని. ఒక నెహెమ్యా వలె రాజు దగ్గర నమ్మకంగా ఉంటే, రాజులకు రాజు ప్రభులకు ప్రభు యేసు దగ్గర నమ్మకంగా ఉండు. దేవుడు నిన్ను తలగా చేయగల సమర్థుడు. దేవుడు నా పట్ల ఏం చేస్తాడు అంటే, దీనులను అందరం మీద కూర్చోబెడతాను అన్నాడు ప్రభు. మరి లాజరు అనేవాడు తండ్రి రొమ్మును ఆనుకునే గొప్ప ఆదీక్షత దేవుడిచ్చాడు. లాజరు యేసుతో కలిసి కూర్చుని భోజనం చేశాడు. యేసుని లాజర్ని చూడటానికి వచ్చాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ చుట్టుపక్కల వారు తల ఎత్తుకొని చూసేలాగా చేయగల సమర్థుడు. ఆయన సన్నిధిలో 3వ ప్రార్థన చేయటం మొదలుపెట్టు. దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన జీవితం నిన్ను ప్రయోజకుడిగా చేస్తుంది. ప్రార్థన లేని లోతు పిల్లరా అబ్రహాముతో వచ్చినంతకాలం అబ్రహాముతో పోరాటమే, అబ్రహాముకి అవమానమే, వృద్ధి లేదు. లోతు ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోయాడో అబ్రహాముకు 318 మండుగురు నమ్మకమైన పనివారు, మమ్రే అనుభవం, దేవునితో సహవాసం, పునర చక్కటి సాకు, పునర నవ్వు, విందు, దేవుని సన్నిధి తోడుగా వచ్చింది. చూసేవా, ఒక వ్యక్తి దూరం అవుతున్నాడు పునర అనగా ప్రార్థన లేనివాడు దూరం, ప్రార్థన చేసుకున్న దగ్గర. నువ్వు దగ్గరయ్యి దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థనా జీవితం. అబ్రహాము తన సంతానం ఆకాశ నక్షత్రాలు. నీ కుటుంబం అటువంటి తేజోవాసులు స్వాస్థ్యంగా మారాలి అంటే ఈ కృపా వాగ్దానం వింటూ ఎదురు చూడు. ఆయన ఏ గొప్ప కార్యం చేస్తాడో ఆలోచిస్తున్నావా? ఈ 2 జరగాలి. ప్రార్థన మోకరించు, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, తమ్ముడు జాబ్ కొరకు ప్రయత్నం చేస్తున్నాడు తండ్రి. ఇగో కుటుంబంలో కొంతమంది చిన్న బిడ్డలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ యొక్క మొదటి సిమ్ నేను ఎలా రాయాలని ఆశిస్తూ ఉన్నాను. నీ బిడ్డల ఆలోచన ఆశలు నెరవేర్చి ఒక ఉన్నత స్థాయిలో ఈ 2026లో ఒక సాక్షాత్తుగా బిడ్డలు మీరు వాడుకోమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున వారి ఎదురు చూపులు నిజము చేయండి. వారి ప్రార్థన మీరు ఆలకించి ఈ ప్రార్థన కూడా మీరు అంగీకరించి గొప్ప కార్యం జరిగించునుగా. ఆమేన్. చిన్నమంద సత్య సువార్త 32వ వార్షికోత్సవ దీవెన పండుగలు
ఫిబ్రవరి 3, 4, 5, 6 దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి. పాస్టర్ అబ్రహాం గారు, హోసనా మినిస్ట్రీస్ గుంటూరు. పాస్టర్ వర్గీస్ గారు, విజయవాడ. పాస్టర్ జాన్ బాబు గారు, చెన్నై. పాస్టర్ సునార్ జోసెఫ్ గారు, కేరళ. చిన్నమంద క్వైర్ వారిచే అభిషేక ఆరాధన. అభిషేకించబడిన దైవజనులచే ఆత్మీయ వర్తమానాలు మరియు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఉచిత భోజన వసతులు కలవు. రండి, మీ కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ దీవెన పండుగల్లో పాల్గొని దైవ దీవెనలు పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు. చిన్నమంద సత్య సువార్త దీవెన గ్రౌండ్, కోటిపల్లి రోడ్, కె గంగవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.